నమస్తే, వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను మీ శ్రీశైలం. సో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఒక అంశం చర్చనీయాంశంగా మారింది. మీ అందరికీ తెలుసు 42% రిజర్వేషన్ అమలు చేయాల్సిందని చెప్పేసి ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు అటు బీసీ సంఘాలు పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం మీద ప్రధాని మోదీ మీద మరి ఒత్తిడి తీసుకొస్తున్నాయి. ఒత్తిడిలో భాగంగానే మరి తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలు అదేవిధంగా బీసీ సంఘాలన్నీ కూడా ఢిల్లీ జంతర్ మంతర్లో కూర్చున్నాయి. నిన్న పెద్ద ఎత్తున ధర్నా చేసినాయి. ఆ వేదిక నుంచి అనేక మంది ఇండియా కూటమిలో ఉన్నటువంటి ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, దేశవ్యాప్తంగా మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ సైన్యం అంతా కూడా జంతర్ మంతర్ వేదికగా ఇటు కేంద్ర ప్రభుత్వానికి ఇటు మోదీకి అనేకమైనటువంటి అంశాల మీద ప్రస్తావన తీసుకొస్తూ అనేకమైనటువంటి అంశాల గురించి డిస్కషన్ చేసినాయి. మోదీ ప్రభుత్వం కనుక 42% రిజర్వేషన్ బిల్లును అమలు చేయకపోతే మరి భవిష్యత్తులో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినాక మేము ఖచ్చితంగా 42% రిజర్వేషన్ బిల్లును అమలు చేసుకుంటామంటూ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కాస్త చర్చనీయాంశంగా మారాయి. సో ఇదిలా ఉంటే జంపింగ్ ఎమ్మెల్యేలు అయినటువంటి 10 మంది ఎవరున్నారో ఈ 10 మందికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీ అందరికీ తెలుసు. 3 నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. బట్ ప్రధానంగా 10 మందిలో 3 నేతలు ఎవరైతున్నారో కడియం శ్రీహరి, దానం నాగేందర్తో పాటు తెల్లం వెంకట్రావు, ఈ 3కి సంబంధించి ఒక చర్చ జరుగుతున్నది. వాళ్ళు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు పోయే ఛాన్స్ ఉన్నది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వారికి సంకేతాలు కూడా జారీ చేసిన ఒక చర్చ జరుగుతున్నది. అందులో ప్రధానంగా రాజీనామా చేయాల్సినటువంటి వ్యక్తి దానం నాగేందర్. ఎందుకు దానం నాగేందర్ రాజీనామా చేయాలంటే మీ అందరికీ తెలుసు, ఆయన కారు గుర్తు మీద గెలిచి కాంగ్రెస్లో జాయిన్ అయి ఆయన మళ్ళీ కాంగ్రెస్ నుంచి బీఫామ్ తీసుకొని ఎంపీగా పోటీ చేసినటువంటి సందర్భం. సో పార్టీ ఫిరాయింపులకు పాల్పడినటువంటి వ్యక్తిగా ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో చేరి మరి ఆ పార్టీకి రాజీనామా చేయకుండా ఎంపీగా పోటీ చేసినందుకు దానం నాగేందర్ మీద స్పీకర్ మొదటగా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో మరి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్ళేటువంటి అవకాశం ఉందని ఒక చర్చ కూడా జరుగుతుంది. సో డిస్కషన్ చేద్దాం. ఇక మరొక అంశం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశం. గత 2-3 రోజుల నుంచి కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గతంలో సోషల్ మీడియా, యూట్యూబ్, డిజిటల్ మీడియా మీద మరి ముఖ్యమంత్రి ఆ జర్నలిస్టుల మీద చేసిన కామెంట్స్ను విమర్శిస్తూ ఒక పోస్ట్ పెట్టిండు. సోషల్ మీడియా, డిజిటల్ మీడియాలో ఉన్నటువంటి జర్నలిస్ట్ని మరి విమర్శించొద్దు, వాళ్ళను తప్పుగా మాట్లాడొద్దు, వారి మీద వాళ్ళకు గౌరవం ఇవ్వాలంటూ ఒక పోస్ట్ పెట్టినటువంటి రాజగోపాల్ రెడ్డి అంతకుముందు మరి 10 ఏళ్ళు మీరే ముఖ్యమంత్రి అయినటువంటి స్టేట్మెంట్లు మీరు ఎట్లా ఇస్తారని రేవంత్ రెడ్డి మీద ఒక ట్వీట్ ఇస్తూ ఇక రీసెంట్గా మళ్ళీ నిన్న ఇక ముఖ్యమంత్రి మీద పార్టీ మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డికి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ అయినటువంటి మల్లు రవి మరి షోకాజ్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. ఆయన మీద మరి ఒక క్లారిటీగా ఆయన దగ్గర నుంచి వివరణ తీసుకొని ఇవాళ ఈ వివరణ నేపథ్యంలో ఆయన చెప్పే అంశం కనుక క్రమశిక్షణ కమిటీకి నచ్చితే, క్రమశిక్షణ కమిటీ ఒకవేళ కన్విన్స్ అయితే మాత్రం ఎటువంటి యాక్షన్ ఉండదు రాజగోపాల్ రెడ్డి మీద. కానీ కన్విన్స్ కాకపోతే మాత్రం ఖచ్చితంగా మరి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ అయినటువంటి మల్లు రవి ఆధ్వర్యంలో రాజగోపాల్ రెడ్డి మీద ఇవాళ యాక్షన్ ఉండే అవకాశం ఉంటుంది. అది షోకాజ్ నోటీస్ ఇవ్వడమా లేకపోతే వేటు వేయడమా ఏందనేది మనం డిస్కషన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి, అన్నిటి గురించి మనం డిస్కషన్ చేసుకుందాం. మొదటగా రెగ్యులర్గా ఉండేటట్టుగానే మన తొలివేలుగు ఈ పేపర్తో మొదలుపెట్టి నమస్తే తెలంగాణతో ఎండ్ చేద్దాం. సో మనం ఢిల్లీకి వచ్చినాం. ఢిల్లీ జంతర్ మంతర్లో 42% రిజర్వేషన్ అమలుకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ధర్నా కవరేజ్లో భాగంగా మరి హైదరాబాద్ నుంచి తొలివేలుగు టీం ఢిల్లీకి వచ్చింది. సో మీ అందరూ చూసారు, నిన్నటి మార్నింగ్ షో కూడా జంతర్ మంతర్ వేదికగా అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు, అక్కడ జరుగుతున్నటువంటి సభకు సంబంధించిన అంశాలు హనుమంతరావుతో పాటు ఇతర కాంగ్రెస్ పార్టీ నేతలతో మార్నింగ్ షో నిన్న చేసుకున్నాం. సో ఇవాళ ఎర్లీ మార్నింగ్ ఇవాళ రాష్ట్రపతిని కలిసేందుకు అపాయింట్మెంట్ తీసుకున్నారు ముఖ్యమంత్రి, ఇతర మంత్రులంతా కూడా. బట్ అపాయింట్మెంట్ దొరకలేదు, ఇంకా అది ఫిక్స్ అయినాక రాష్ట్రపతిని, రాహుల్ గాంధీని, ఇతర మరి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుల్ని కలిసి హైదరాబాద్కు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇవాళ సాయంత్రం జగ్గారెడ్డి బిడ్డ వివాహం ఉన్నది కాబట్టి ప్రముఖ కాంగ్రెస్ పార్టీ నేషనల్ స్థాయిలో ఉన్నటువంటి నాయకులంతా కూడా హైదరాబాద్కు సంగారెడ్డికి వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. సో ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి. ఒక్కసారి మనం మొదటగా హెడ్లైన్ చూద్దాం, తర్వాత పూర్తి వార్త కథల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. మీ అందరికీ తెలుసు, రెగ్యులర్గా మనం తొలివేలుగు ఈ పేపర్తో మొదలుపెట్టి నమస్తే తెలంగాణతో ఎండ్ చేస్తుంటాం. మొదటగా హెడ్లైన్ చూసి తర్వాత ఎక్స్ప్లెనేషన్లకు పోదాం. సో తొలివేలుగు ఈ పేపర్లో మీరు అందరూ స్క్రీన్ మీద చూస్తున్నారు. తొలివేలుగు ఈ పేపర్లో దానం, కడియం, తెల్లం రాజీనామా అంటూ మనకు ఒక వార్త హైలైట్ కనిపిస్తుంది. సో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలకు స్పీకర్ కసరత్తు, 3 ఎమ్మెల్యేలపై రాజీనామాకు సంకేతాలంటూ వార్త కనిపిస్తుంది. వారు పార్టీ మారినట్లు కీలక ఆధారాలు, రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆదేశాలు. కాంగ్రెస్ తరపున పోటీ చేసి దానం, ఇక తన కూతురు తరపున కడియం ప్రచారం, వీడియోలు
క్లిప్పింగ్స్ టు కోర్టుకి ఇచ్చిన బీఆర్ఎస్ అని చెప్పేసి మరొక వార్త హైలైట్ కనిపిస్తే, మరొక వార్త బీజేపీ ఆపరేషన్ ఆకర్షణ టు మనకు వార్త కనిపిస్తుంది. కమలం పార్టీకి టచ్లో బీఆర్ఎస్ మాజీలంట, త్వరలో పెద్ద ఎత్తున చేరికలు, కాంగ్రెస్ నుంచి కొందరు చేరే ఛాన్స్. ఇక కేసీఆర్ డైరెక్షన్లోనే ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కథ ఒక్కొక్కటిగా మొత్తం బయటపడుతున్నాయి. ఫామ్ హౌస్లో ఫోన్ ట్యాపింగ్ ఎలా సాధ్యం, కెమెరాలు పెట్టింది ఎవరో కూడా తెలుస్తాం. ఇక కాళేశ్వరం అవినీతిపై సిబిఐతో విచారణ, బీజేపీ స్టేట్ అందరూ తెలుసు ఏదైతే మోహినాబాద్ ఫామ్ హౌస్ కేసు ఏమైందో, అక్కడ ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన అంశం ఏమైందో, ఆ ఆడియోలను మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మరి వినిపించినటువంటి అంశం కావచ్చు, ఇవన్నీ చర్చనీయాంశంగా మారినాయి. గువ్వల బాలరాజు రాజీనామాతోటి మరొక 10-15 మంది బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేటువంటి అవకాశం ఉందని ఒక అంశం కూడా చర్చనీయాంశంగా మారింది. సో డిస్కషన్ చేద్దాం. ఒకవేళ బీఆర్ఎస్ నుంచి బీజేపీ కనుక వెళ్తే కేసీఆర్ కోలుకోలేని దెబ్బ తగినట్టే. ఇప్పటికే కుటుంబ సమస్యలతో ఇటు కొడుకు, అటు బిడ్డ, అటు అల్లుడికి సంబంధించిన అంశాలు, ఇంకోవైపు విచారణలు ఇవన్నీ ఉన్నాయి. సో దెబ్బ మీద దెబ్బ, అంటే పుండు మీద కారం జల్లినట్టుగా మాజీలు కనుక రాజీనామా చేసి బీజేపీకి పోతే మరి బీఆర్ఎస్ ఒక ప్రాంతీయ పార్టీ, అది కోలుకోలేనటువంటి దెబ్బ తగిలేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. రైట్, మరొక హెడ్లైన్ చూస్తే, నన్నేం చేయలేరు, బెట్టింగ్ తప్పు కాదు, ఇక లీగల్ యాప్స్కే ప్రచారం చేశా, ఈడీకి అన్ని వివరాలు చెప్పా, అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తా, విజయ్ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు. మీ అందరూ తెలుసు సినీ ప్రముఖుల మీద ఆల్మోస్ట్ 29 or 30 మెంబర్స్ మీద మరి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిరని ఈడీ కేసులు పెట్టి వాళ్ళని పిలిచేటువంటి ప్రయత్నం చేసింది. విచారణలో భాగంగా ఆ మధ్యకాలంలో ప్రకాష్ రాజు, అంతకుముందు ఇంకొక హీరో పోయింది, ఇప్పుడు మళ్ళీ విజయ్ దేవరకొండ నిన్న ఈడీ ముందు హాజరైనట్టు నేనేం తప్పు చేయలేనని చెప్తా ఉండు. సో దాని గురించి డిస్కస్ చేద్దాం. రైట్, ఇంకో వార్త చూస్తే, ఇక సిఎస్ను ఇరికించిన బని అంటూ సంధ్యా థియేటర్ తొక్కిసలాటకు సంబంధించిన అంశం ఇక్కడ హైలైట్ కనిపిస్తుంది. రైట్, మరొక అంశము ఆంధ్ర కాంట్రాక్టర్లకు రేవంత్ సపోర్ట్, 20 మంది రాష్ట్రాన్ని దోస్తున్నారు. సో త్వరలో వారి బండారం బయట పెడతా, నేను పదవుల కోసం పాకులాడను, రేవంత్ భాష మార్చుకోవాలి, ఇక 3.5 ఏళ్ల ఆయనే సీఎం, సోషల్ మీడియాపై విమర్శలు సరికాదు, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు, రాజగోపాల్ రెడ్డికి షోకాజ్ అంటూ మన తొలి వెలుగు ఈ పేపర్లో కనిపిస్తుంది. సో మరి ఎందుకు వివాదాస్పదంగా రాజగోపాల్ రెడ్డి కామెంట్ చేస్తున్నాడు, ముఖ్యమంత్రిని ఎందుకు టార్గెట్ చేసిండని ఒక చర్చ జరుగుతున్నది. కేవలం మంత్రి పదవి ఇవ్వలేదనేటువంటి అక్కస్తోటి ఆయన ఈ రకమైనటువంటి స్టేట్మెంట్లు ఇస్తున్న ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నది. సో డిస్కషన్ చేద్దాం, అసలు రాజగోపాల్ రెడ్డి మీద ఎటువంటి యాక్షన్ ఉంటుంది, ఏం చేయబోతున్నది. ఇక మరొక అంశం, బీసీల రిజర్వేషన్లకు బీజేపీని అడ్డు, తెలంగాణపై గుజరాతోళ్లకు ఎందుకు కడుపు మంట, మా డిమాండ్ ఆమోదిస్తారా దిగిపోతారా, సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు, బీసీలకు 42% రిజర్వేషన్లకై ఢిల్లీలో కాంగ్రెస్ ధర్నా అంటూ మనకు హైలైట్ అంశం మనకు కనబడుతుంది తొలి వెలుగు ఈ పేపర్లో. సో ఓవరాల్గా మనం ఇప్పటివరకు చూసినన్ని కూడా తొలి వెలుగు ఈ పేపర్లో హైలైట్ కనబడుతున్న అంశము దానంకు సంబంధించి కడియం తెల్ల వెంకట్రావుకు సంబంధించిన రాజీనామా అంశం హైలైట్ కనిపిస్తుంది. రైట్గా ఈనాడు పేపర్ చూస్తే, దిగిరాకుంటే దిగిపోవాల్సిందే, ఏమంటారు, దిగిరాకుంటే దిగిపోవాల్సిందే, బీసీ బిల్లుకు తక్షణం ఆమోదం తెలపండి, తెలంగాణ పోరాట స్ఫూర్తిని తక్కువ అంచనా వేయొద్దంటూ మరి ఢిల్లీ వేదికగా, జంతర్ మంతర్ వేదికగా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి మోదీ ప్రభుత్వానికి వేసినటువంటి సవాల్ హైలైట్గా ఈనాడు పేపర్లో మనకు కనబడుతుంది. రైట్, ఇక భారత్పై సుంకాల బండ అని చెప్పేసి 50% పెంచిన ట్రంప్ అంటూ మరొక వార్త హైలైట్ కనిపిస్తే, ఇక గాంధీ కుటుంబాన్ని పొగడడానికే కాంగ్రెస్ ధర్నంటూ కిషన్ రెడ్డి కౌంటర్ ఇస్తున్నారు. 65 లక్షల మంది వివరాలు ఇవ్వండి, ఇక బీహార్లో తొలగించిన ఓటర్లపై ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశం అంటూ మరొక వార్త హైలైట్ కనిపిస్తుంది. రైట్గా ప్రతికూల పరిస్థితుల్లో గాలింపు అంటూ మరో వార్త. ఇక పక్కనే మనం చూసుకుంటే దవాఖానలకే కావాలి చికిత్స అంటారు, దవాఖానలకే చికిత్స కావాలంట, శిథిలావస్థలో జిల్లా ప్రధాన ఆసుపత్రులు, భవనాలు, థియేటర్లు, వైద్యుల కొరత, శస్త్రచికిత్సలో జాప్యం అని చెప్పేసి మనకు వార్త ఒకటి హైలైట్ కనిపిస్తుంది. ఇంకేమున్నాయి, పదోన్నతకు తాత్కాలిక బ్రేక్ అంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. ఇక ముఖ్యమంత్రుల పేర్లతో పథకాలు దేశమంతటా ఉన్నాయి కదా అంటూ మరి మద్రాస్ హైకోర్టు ఆదేశాలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు వ్యాఖ్య అంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. సో ఇక ఇంకేం పేపర్ ఉన్నాయి మనకు, నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం ఒకసారి. ఆంధ్రజ్యోతి పేపర్లో కనుక చూస్తే, ఆంధ్రజ్యోతిలో హైలైట్గా కనిపిస్తున్నటువంటి అంశం మరొక 25% సుంకం అనేటిది ఒకటి హైలైట్ కనిపిస్తుంది. ఇక తడాకా చూపిస్తా, బీసీ రిజర్వేషన్ల ఆమోదం తేలకపోతే ప్రధాని మోదీని గద్దె దింపుదామంటూ ముఖ్యమంత్రి కామెంట్స్ కామన్గా అన్ని దినపత్రికల్లో కనిపిస్తున్నాయి. రైట్గా హైకోర్టులో ఏం జరుగుతుందంటూ మరొక వార్త హైలైట్ కనిపిస్తుంది. సివిల్ కేసులో క్రిమినల్ విచారణకు సమర్థిస్తారా, ఈ తరహా తీర్పులు బాహ్య ప్రభావాల వల్ల వస్తున్నాయా,
లేక అవగాహన లేమితోనే అని ఆశ్చర్యం వేస్తుంటుంది. ఇక అలహాబాదు హైకోర్టు జడ్జి తీర్పుపై సుప్రీంకోర్టు ఆగ్రహం. ఆయన తీర్పుతో న్యాయ వ్యవస్థకు హేళన చేశారని, అది అత్యంత చెత్త తప్పుడు తీర్పులో ఒకటంటూ వ్యాఖ్య. పదవి విరమణ చేసేదాకా ఆయనకు అసలు క్రిమినల్ కేసు విచారణ అప్పగించొద్దంటూ సాధారణ ఆదేశాలు. సో ఇంకేం కనబడుతున్నాయి హైలైట్గా, 80 మంది శిశువుల విక్రయం అంట. ఈ వార్త మీ అందరికీ తెలుసు. ఫెర్టిలిటీ సృష్టికి సంబంధించినటువంటి వార్త. పిల్లలు లేని దంపతుల్లో సృష్టి చెలగాటం. ఒక్కొక్కటిగా వెలుగులోకి. డాక్టర్ నమ్రత అరాచకాలు. సర్వగసి పేరుతో నయవంచన. అడ్డగోలుగా శిశు విక్రయాలు. పిల్లల అంతర్రాష్ట్ర అక్రమ రవాణా ముట్టలతో లింకులు. 25 కోట్ల దాకా సృష్టి మోసాలు. పోలీసుల దర్యాప్తులో వెల్లడి. నమ్రత ఆమె కొడుకు జయంత్ కృష్ణ బ్యాంక్ ఖాతా స్తంభన. ఇక నమ్రతపై గైనకాలజిస్టు ఫిర్యాదు. 8కి చేరిన సృష్టి మోసాల కేసు. అబ్బాబ్బాబ్బా 8కి చేరిందంటే 1 కాదు 2 కాదు 8 కేసులు చేరినాయి. ఒక్కొక్కరి నుంచి 40 నుంచి 50 లక్షలు వసూలు చేసినట్ట ఈ సృష్టి ఏదైతే సరగసి పేరిట నమ్రత వాళ్ళ కొడుకు ఇద్దరు కలిసి. సో ఆ అంశం హైలైట్ కనిపిస్తుంది. ఇక ఇంకేం కనబడుతున్నాయి, A23 బెట్టింగ్ కాదు గేమింగ్ యాప్ అని చెప్పేసి విజయ్ దేవరకొండ కామెంట్స్ హైలైట్ కనబడుతున్నాయి. రైట్, ఇంకేమున్నాయి ఇక రైట్. ఇప్పుడు ఏం చేద్దామని చెప్పేసి కేసీఆర్ హరీష్ రావు భేటీకి సంబంధించిన అంశం కనబడుతున్నది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రభావం, ప్రభుత్వ ఆరోపణలు తిప్పికొట్టడంపై చర్చ, ఢిల్లీలో కాంగ్రెస్ ధర్నా అంశం పైన అంటూ వార్త కనిపిస్తుంది. ఇక కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ డైనమాలో పడిపోయారు. ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు. సో దాని గురించే మళ్ళీ ఫామ్ హౌస్కి పిలిపించుకొని మరి ముఖ్య నేతలతో డిస్కషన్ చేస్తున్నట్టుగా తెలుస్తున్నది. దానికి సంబంధించిన వార్తనే హైలైట్ కనిపిస్తుంది. సో ఇంకా మిగిలినటువంటి పేపర్ ఏది, వెలుగు. ఒకసారి వెలుగులో చూస్తే వెలుగులో కూడా ఆల్మోస్ట్ కామన్ వార్తలే. ఏది, బీసీ రిజర్వేషన్లకు మోదీనే అడ్డంకి అని చెప్పేసి నిన్న ధర్నా చౌక్ జంతర్ మంతర్ ధర్నా వేదికగా ముఖ్యమంత్రి చేసిన కామెంట్స్ హైలైట్ కనిపిస్తున్నాయి. ఇక మీ వెంట మేముంటాం, ఐక్యంగా పోరాడదాం, బీసీ ధర్నా సక్సెస్ అంటూ హైలైట్గా కనిపిస్తుంది. మేడిగడ్డ వద్దు తుమ్మిడిహెట్టు మేలంటూ కేసీఆర్కు 2015లోనే తేల్చి చెప్పిన రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీకు వార్త హైలైట్ కనిపిస్తుంది. ఇక కిషన్ రెడ్డికి సంబంధించిన వార్త, హామీలు ఇచ్చిన వాళ్ళే అమలు చేయాలంటారు. గమ్మతి కాకపోతే కిషన్ రెడ్డి సార్ మాట్లాడుతున్నాడు, మరి కేంద్రంలో అధికారంలో కాంగ్రెస్ ఉన్నదా బీజేపీ ఉన్నదా, ఎవరు అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది, చట్టాలను సవరించే అధికారము అధిక మెజార్టీ ఎవరికి ఉన్నది. సో కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ హామీ ఇచ్చింది, కాంగ్రెస్ అమలు చేయాలంటున్నారు. రాష్ట్ర పరిధిలో ఉంటే వాళ్ళు ఎప్పుడో చేస్తూలేము, బట్ రాష్ట్ర పరిధిలో లేని అంశం 9th షెడ్యూల్లో చేర్చాల్సిన అవసరం రాజ్యాంగంలో. సో మరి డిస్కషన్ చేద్దాం, ఇది సీరియస్ అంశమే. ఇంకేమున్నాయి, ఉత్తరకాశీ కేరళ వాసులు 28 మంది గల్లంతంటూ మనకు వార్త కనిపిస్తుంది. మీ అందరికీ తెలుసు కదా, ఏదైతే ధారాలిలో కొనసాగుతున్న సహాయక చర్యలు, బురద నుంచి ఒక డెడ్ బాడీ వెలికితీత 5కు చేరిన మృత్యులు, 150 మందిని కాపాడిన ఇక ఆర్మీ విపత్తు నిర్వహణ బలగాలని చెప్పేసి కనబడుతుంది. ఇంకా సృష్టి కేసు సిబిఐకి అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ కనబడుతుంది. రైట్గా పుష్ప 2 తొక్కిసలాట కేసు, సిఎస్కు ఎన్హెచ్ఆర్సీ నోటీసులు, సంధ్యా థియేటర్ ఘటన ప్రభుత్వ బాధ్యత వహించాలంటూ కామెంట్. ఇది హైలైట్ కనిపిస్తుంది. రైట్, ఇంకేమున్నాయి, వెలుగు పేపర్ తర్వాత మనకు కనిపించేది దిశ కనిపిస్తున్నది. దిశలో ఒకసారి హెడ్లైన్ చూస్తే, బీసీ బిల్లు ఆమోదిస్తారా గద్దె దించాలా, గల్లీ కాదు ఢిల్లీలోనే తేల్చుకుందామని వచ్చామంటూ కామన్ వార్త కనిపిస్తుంది. ఇక సుంకాలపై 25%, మరో 25% సుంకాలు అని చెప్పేసి ట్రంప్కు సంబంధించిన వార్త, ఇంటర్నేషనల్ వార్త కనిపిస్తుంది. ఇక 6.77 కోట్ల రికవరీ ఎలా, ఎవరి నుంచి వసూలు చేస్తారు, కాళేశ్వరం కోసం వ్యాప్కోన్ సంస్థ ఇక గత ప్రభుత్వం సర్వే అంటూ వార్త కూడా హైలైట్ కనిపిస్తే, మరొక వార్త, బీసీ ముసుగులో ముస్లిం రిజర్వేషన్ల కుట్ర అంటూ బండి సంజయ్ కామెంట్ కనిపిస్తుంది. ఇక ఇదే దిశా పేపర్లో చూస్తే హైలైట్గా కనిపిస్తున్న అంశం, నీట్ యూజ్ తొలి విడత కౌన్సిలింగ్ రద్దంటూ వార్త కనిపిస్తుంది. ఇక రాజకీయాలకు పూర్తిగా దూరం అంటూ చిరంజీవి చేసినటువంటి కామెంట్స్ ఒకటి కనబడుతున్నాయి. నాపై కొందరు నేతలు విమర్శలు, వాటిని పట్టించుకోను, నేను చేసే మంచి వారికి సమాధానం అంటూ కామన్ వార్త కనిపిస్తూ, ఇక అభిమానుల ప్రేమకు నాకు రక్షణ కవచం అంటూ చిరంజీవి కామెంట్స్. రైట్, కావాలనే నన్ను ఓడించారు, బీఆర్ఎస్ అధినాయకత్వం అండగా ఉండలే, నాపై హత్యకు కుట్ర జరిగినా స్పందించలేదు, ప్రజల గురించి ఆలోచించే పార్టీలో చేరుతా, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ బీజేపీలో చేరే అవకాశం ఉందని చర్చ జరిగింది. బట్ ఆయన ఏమంటుండు, ప్రజల గురించి ఆలోచించే పార్టీలో చేరుతా అని అంటుండు. అయితే కాంగ్రెస్ లేకపోతే బీజేపీ, బట్ బీజేపీలో చేరే అవకాశం ఉందని 9th ఆయన బీజేపీలో జాయిన్ కాబోతున్నాడని ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున జరిగింది.
బట్ చూద్దాం, మాట్లాడదాం, దాని గురించి డిస్కస్ చేద్దాం. రైట్గా రేవంత్ మరొక 3.5 ఏళ్ళే సీఎం, ఆయన భాష మార్చుకోవాలి, ప్రతిపక్షాలు తిట్టడం మాని ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలి, మంత్రి పదవి ఇస్తానని హైకమాండ్ నాకు ప్రామిస్ చేసింది, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ అంటూ వార్త కనిపిస్తుంది. సో రాజగోపాల్ రెడ్డి కడుపులో ఉన్నదంతా కక్కుతున్నాడు. నాకు మాట ఇచ్చిరు, నిన్న మొన్న వచ్చినటువంటి జూనియర్లకు మంచి మంచి పదవులు ఇస్తూ ఇన్నేళ్ళు పార్టీ కోసం కష్టపడ్డా నాకెందుకు పదవి ఇవ్వరంటూ మరి తిరుగుబాటు మొదలుపెట్టినట్టుగా తెలుస్తున్నది. రైట్గా ఫైనల్గా మనకు నమస్తే తెలంగాణ మిగిలింది. సో నమస్తే తెలంగాణ ఏముందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సిడబ్ల్యూసీ రిజెక్ట్ చేసినందుకు మేడిగడ్డకు మార్పు అంటూ కేసీఆర్ కామెంట్స్. ఇక తమిళహెట్టి పట్టుకొని గోదావరి ఈదొచ్చా అసాధ్యమని తెలిసిన కాంగ్రెస్ డొల్లావాదనంటూ ఒక వార్త హైలైట్ కనిపిస్తే, ఇక మరొక వార్త జగదీశ్వర్ రెడ్డికి సంబంధించింది. బనకచర్ల కోసం మేడిగడ్డ బదనాం, కాళేశ్వరం ప్రాజెక్టును అప్పగిస్తే నీళ్ళిచ్చి చూపిస్తామంటూ మరొక వార్త ఇక్కడ జగదీశ్వర్ రెడ్డిది హైలైట్ కనిపిస్తుంది. రైట్గా పల్లెల్లో నీళ్ళ కొట్లాట అంటూ మరొక కామన్ వార్త. 42% హ్యాండ్సప్ అంటూ మరొక వార్త హైలైట్ కనిపిస్తే 7.3 లక్షల ఎకరాలు ఆయకట్టు అంటూ మరొక వార్త. ఇక తెలంగాణను దోచుకుంటున్న 20 మంది సీమాంధ్ర పెట్టుబడిదారులు అని చెప్పేసి నమస్తే తెలంగాణలో మనకు హైలైట్ కనిపిస్తుంది. సో ఇప్పటి వరకు కూడా మనం అన్నీ ఏం చేస్తాం, హైలైట్గా ఉన్నటువంటి హెడ్లైన్ చూస్తే హెడ్లైన్స్లో కీలకంగా మనం డిస్కషన్ చేస్తున్నటువంటి అంశాలు ఒక 4 అంటే 4 ఉన్నాయి. సో ఆ 4 అంశాల గురించి మనం డిస్కస్ చేద్దాం. మొదటగా రాజగోపాల్ రెడ్డికి మరి క్రమశిక్షణ కమిటీ షోకాజులు ఇవ్వబోతున్నదా, హెచ్చరించి వదిలేయబోతుందా, ఏం చేయబోతున్నది ఒక డిస్కస్ చేద్దాం. 42% రిజర్వేషన్ల మీద బీజేపీ ఒక స్టాండు, కాంగ్రెస్ ఒక స్టాండ్ మీద ఉన్నది. ముస్లింల రిజర్వేషన్లు అందులో నుంచి తీసేయాలంటూ బండి సంజయ్ కామెంట్ కనిపిస్తున్నది. మరోవైపు బనకచెర్ల కావచ్చు, లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు మీద మరి కేసీఆర్ అండ్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు